మలేషియా తెలుగు అసోసియేషన్ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ విభాగం సంయుక్తంగా నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో పాల్గొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఖండాలు దాటిన మాతృభూమి సంస్కృతిని మర్చిపోకుండా వేడుకలు జరుపుకుంటున్న ఎన్ఆర్ఐలను అభినందించారు. తెలంగాణ చరిత్ర, బతుకమ్మ వంటి విశిష్ట సంస్కృతిని గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ తెలంగాణ బిడ్డలుగా సగర్వంగా చెప్పుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పరిస్థితులు తెలియని కొందరు నాయకులు తెలంగాణ అభివృద్ధిపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కాలం కలిసిరానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసలు కొడతాయని ఎద్దేవా చేశారు. విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, 2028లో మళ్లీ కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. తెలంగాణ రావడం ఇంపాసిబుల్ అన్నారు. ఆశలు లేవు, నమ్మకాలు లేవు. అటు సూర్యుడు ఇటు పొడిచినా తెలంగాణ రానే రాదని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. కానీ చంద్రుడే సూర్యుడై తెలంగాణను పొడిపించాడు అనే మాట సాధించిన రాష్ట్రంలో ఇవాళ 3 ఫీట్లున్నాడు, 4 ఫీట్లున్నాడు కూడా పెద్ద పెద్ద కాలం అన్నది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములే గుసలు కొడతాయి. కానీ మళ్ళీ తప్పకుండా కాలం మనది అవుతుంది. 2028లో మళ్ళీ గులాబీ కేసీఆర్ ఇస్ ఎ టార్చ్ బేరర్. కేసీఆర్ ఇస్ నాట్ జస్ట్ అ లీడర్ ఆఫ్ ఎ స్టేట్. విజ్ఞానం, విశ్వాసం, ధైర్యం, సంకల్పం ఇవన్నీ ఉన్న నాయకుడు కాబట్టి 10 ఏళ్లలోనే ఇవాళ ఒక అద్భుతాన్ని సృష్టించారు కేసీఆర్ గారు. విఫల రాష్ట్రం అవుతుందని కలలు కన్న వాళ్ళు మన విజయాలను చూసి విస్మయం పొందే పరిస్థితి ఈరోజు. 60 ఏళ్ల విధ్వంసానికి, విషాదానికి ప్రతీకగా ఉన్న మన తెలంగాణ ఇవాళ మంత్రం వేసినట్టుగా మారిపోయింది. కలగన్నరా ఎవరైనా? మన రాష్ట్రం వలసల రాష్ట్రంగా ఉన్న మన రాష్ట్రం ఇవాళ మన రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల కూలీలు వలస వచ్చి నాట్లేసే పరిస్థితి వస్తుందని చెప్పి వినడం అనుకున్నామా? కరువులు, వలసలకు పాలమూరు జిల్లా ఒకనాడు పేరు. కానీ ఇవాళ అదే పాలమూరుకి ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చి నాట్లేసే పరిస్థితి ఉన్నది.